వెనకాల 40 మంది కాదు 50 మంది వేసుకోండి. నా కొడకల్లారా సంపద్దాడరా ముందరే తాడిపత్రుల మటుకు మారుస్తానా. ఇదంతా మీకు చెప్తున్నా. దీనివల్ల యాక్సిడెంట్ అవుతుంది. నేను చెప్తానా, ఆర్టీఓ బ్రేక్ ఇన్స్పెక్టర్లు చెప్తున్నా, ప్రతిసారి ఇది ఫాలో కాండి. ఎంత ఉంది? 4 అడుగులు ఉంది. ఏం చూడ ఇపో నుంచి పడుకోరా. ఇట్స్ పెట్టు. ఎంత ఉందప్పా? అంటే ఎంత ఎక్కువ ఉంది? 2 అడుగులు ఎక్కువ ఉంది. అంటే లోపలికి పెట్టుకోండి, కాళ్ళు బయట లోపలికి పెట్టుకోవాలి. కాళ్ళన్నీ తీయనమ్మా, లోపలిది. మామూలుగా ఏమవుతుంది, ఈ డ్రైవ్ చేసేవాడు ఏమనుకుంటాడో, ముందర కూర్చోబెట్టి యాక్సిడెంట్లు అవుతున్నాయి. టేప్ పట్టి ఎంత ఉందో కొలుసు, టేప్ పట్టి ఎంత ఉందో కొలుసండి. ఇదిరా, ఇది కొలుసరా. ఎంత ఉంది? 4 అడుగులు. ఆడ పెట్టుకో. ఎంత ఉంది? 4 అడుగులు ఉంది. ఇది ఎంత ఉంది? అది అవతల పెట్టినట్టు టైర్. ఎంత ఉంది? 4 అడుగులు ఉంది. రండి ఇట్లా ఈ పులు చూద్దాం. రా నలుగురు లైన్లో నిలబడుకోండిరా. రాపా ఇంకోటి రావాలా? నువ్వులే చాలే వద్దులే. ఏం చూడ ఇపో నుంచి పడుకోరా. ఇట్స్ పెట్టు. ఎంత ఉందప్పా? 6.5 అడుగు ఉంది. ఎంత ఉంది? 6 అడుగులు ఉంది. అంటే ఎంత ఎక్కువ ఉంది? 2 అడుగులు ఎక్కువ ఉంది. అవతల 2 కూర్చోండి రా. ఒకరి మధ్యలో కూర్చోండి. డ్రైవర్ నువ్వు, ఇంకోటి రావాల. అంటే లోపలికి పెట్టుకోండి, కాళ్ళు బయట లోపలికి పెట్టుకోవాలి. కాళ్ళన్నీ తీయనమ్మా, లోపలిది. లోపలికి ఆ కాళ్ళని లోపలికి పోవాలా. రాండమ్మా ఇట్రా. ఇది పరిస్థితి. దగ్గర ఇది పరిస్థితి. 4 కూర్చోబెడతారు. ఇది పరిస్థితి. ఇప్పుడు ఏమైంది? రండి, స్టీరింగ్ తిప్పురా. లోపలికి పంపే. అది 2 పైకి అనుకున్నా మొక్కలు. ఏమైంది? ఈ కాళ్ళన్నీ లోపలికి ఉన్నాయి. ఆ బ్రేక్ ఆడుంది. బ్రేక్ వీళ్ళ కాలు కింద ఉంది. బ్రేక్ కింద వీళ్ళ కాళ్ళు ఉన్నాయి. చూడండి ఎట్లా తగులుతుందో. ఆ కాళ్ళు తగులుతాయి. డ్రైవర్ అయితే అడ్జస్ట్ చేసుకుంటాడు, వీరికి తెలియదు కదా. ఇది పరిస్థితి. యాక్సిడెంట్లకు కారణము ముఖ్యంగా ఓవర్లోడ్. ముందరగా ఓవర్లోడ్ ఎంత వేసుకో. ఇక్కడ మామూలుగా ఏమవుతుంది, ఈ డ్రైవ్ చేసేవాడు ఏమనుకుంటాడో, వారికి ఇవన్నీ తెలియదు. ఈ మోకాలు ఉండేది, అడ్డం ఉండేది. ఆ బ్రేక్ దగ్గర వీని కాలు ఉండేది. వీడు ఒత్తినప్పుడు ఏమవుతుందంటే, వీని కాలు అడ్డం ఉంది అనుకో, వీటికి వస్తుంది బ్రేక్. ఇప్పుడు ఒత్తుతాడు, పూర్తి బ్రేక్. ఇది పరిస్థితి, ఆటోల పరిస్థితి. అది ముందుగా రేపో మన్నాడు వాళ్ళకి చెప్పాల్సింది, ఈ సీట్ అంతా కట్ చేయాల్సింది. రండి రా. బ్రేక్ ఎక్కడుంది చూడండి. బ్రేక్ ఒత్తితే ఏమవుతుంది, అక్కడ అడ్డం పట్టరా. ఒక కాళ్ళు అడ్డం ఊరికి అట్లా అక్కడి నుంచి రా. అట్లుంటే బ్రేక్ పడదు. మెయిన్గా ఈ సీటు ఇవన్నీ కట్ చేయాల్సిందే. తాడిపత్రులో 3 రోజుల లోపల ఈ సీట్లన్నీ కట్ చేయాల్సిందే. ఇది కట్ చేయాల్సిందే. వాడికి ఎంత ఉంటే అంతే. దీన్నంతా వేరే విధంగా ఈడెవరు కూర్చోకూడదు. వెనకాల 40 మంది కాదు 50 మంది వేసుకోండి. నా కొడకల్లారా సంపద్దాడరా ముందరే తాడిపత్రుల మటుకు మారుస్తానా. ఇదంతా మీకు చెప్తున్నా. దీనివల్ల యాక్సిడెంట్ అవుతుంది. వాడేమనుకుంటాడు డ్రైవరు, వాడికి తెలియదు ఈడ కాలు అడ్డం ఉంది, ఈడ బ్రేక్ కింద ఆ కాలు అడ్డం ఉందని.
చూడండి కాలు ఒత్తుతే పక్కవ ఒత్తుతే ఏమవుతుంది ఆడ ఈ మూడో ప్యాసింజర్ తింటారు కదా ఊరికి అట్లా అంటారా చేత్తో అది వచ్చినప్పుడు ఏమవుతుంది ఆడ కాలు బూటు ఇట్లా చెప్పు అడ్డం ఉంటే ఫుల్ బ్రేక్ పడదు వీడి చూసురా ఇప్పుడు కొట్టు బ్రేక్ పడదు ఇమీడియట్ గా ఈ సీట్లన్నీ మార్పియండి ఆర్టీఓ బ్రేక్ చూడరు గారు మీ కథ వేరేలే చెప్పాలంటే మీ కథ చాలా ఉంది ఎందుకంటే నేను బస్ ఓనర్ కాబట్టి తాడిపత్రుల్లో ఈ టెప్ని పైకి పోవాల్సిందే సీట్లు కట్ చేయాల్సిందే 2 రోజులు టైం ఇస్తాను ముందర కూర్చుంటే క్వశ్చనే లేదు చూస్తానని ఏడుందో రాండి ఎక్కడుంది చెప్పండి ఎలా తెస్తుంది ఎలా కట్ అవుతుంది ఇది రోంత ఆనుకుంటే ఈడ ఉంటుంది కాలు ఒకరు చూపిరా ఒక్కరెక్కండి మొక్కలు 2 పైకి పెట్టు నువ్వు పైకి పెట్టా చూడండి ఎట్టుందో డ్రైవర్ది కాదు ఈడ కూర్చుని ఇద్దరివి డ్రైవర్ ఇది పరిస్థితి తాడిపత్రుల్లో గురువారం లోపల సింగిల్ సీటే ఉండాలా దానికి మళ్ళీ ఇంకా ఏమైనా చేస్తా ఈడ డ్రైవర్ తప్పు నుంచి ఎవరు ఉండకూడదు మీ కర్మ గాలి సాయండి నాకు కూడా ముందర వేసుకోండి పైన వేసుకోండి అంతా వేసుకోండి మీరు వినరు బాధ అవుతుంది నా కొడకల్లా చచ్చినప్పుడల్లా ఎందుకు సార్ బస్సు యాక్సిడెంట్ కూడా 5, 6 ఈడ 32 8 మంది మరండి పాచగుల్లా ఈడ 32 8 మంది మరండి పాచగుల్లా నేను చెప్తానా ఆర్టీఓ బ్రేక్ ఇన్స్పెక్టర్లు చెప్తున్నా ప్రతిసారి ఇది ఫాలో కాండి ఏమిలా కూర్చోవడము మీ సంపాదన మీకు ఉంది అందుకే ఏం చేసా సాల్ అయిపోయి కడప దగ్గర ఏం చేసిరి లారీతో కొట్టిరి ఆ విజయవాడలో కత్తితో నరికిరి అవి వస్తాయి కలెక్టర్ గారు దయచేసి ఎస్పీ గారు ఇద్దరు యంగ్ ఎనర్జెటిక్ ప్లీజ్ టేక్ కేర్ ఆఫ్ ఈడ 32 8 మంది మరండి పాచగుల్లా నేను చెప్తానా ఆర్టీఓ బ్రేక్ ఇన్స్పెక్టర్లు చెప్తున్నా ప్రతిసారి ఇది ఫాలో కాండి ఏమిలా కూర్చోవడము మీ సంపాదన మీకు ఉంది అందుకే ఏం చేసా సాల్ అయిపోయి కడప దగ్గర ఏం చేసిరి లారీతో కొట్టిరి ఆ విజయవాడలో కత్తితో నరికిరి అవి వస్తాయి కలెక్టర్ గారు దయచేసి ఎస్పీ గారు ఇద్దరు యంగ్ ఎనర్జెటిక్ ప్లీజ్ టేక్ కేర్ ఆఫ్ ఇట్